ఏమంటే పాపాన్ని విడిపించాలంటే మానవుడిగా రాకపోతే అవదా కార్యం? చెప్పండి, అవదా? అండి, సూర్యచంద్ర నక్షత్రాదులు నోటి ద్వారా చేశారుగా. నోటి ద్వారా చేసినటువంటి ఆ దేవాతి దేవుడు రక్షణ కలుగు చేయలేరా? ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చారండి? లోకంలో ఒక సామెత ఉంటుంది, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి, మరణాన్ని మరణముతోనే ఓడించాలి. ఏంటండి? మరణాన్ని మరణముతోనే ఓడించాలి. మరి ఆ దేవాతి దేవుడి మీద ఎవరైనా శిక్ష వేసి మరణ శిక్ష వేయగలరా? ఆయన అక్కడ ఉంటే వేయగలరండి? వేయలేరు. కాబట్టి ఆయన మరణించాలి, మరణాన్ని ఓడించాలి. ఆయన మరణించాలి, మరణాన్ని ఓడించాలి. మరి ఆ దేవాతి దేవుడు ఆయన కోటి సూర్య తేజస్సుల కంటే తేజోమయుడు. ఆయన చూస్తేనే మానవుడు అయిపోతాడు. అలాంటి దేవాతి దేవుడికి ఎవరైనా శిక్ష వేయగలరా? ఎవరు వేయలేరు. కాబట్టి ఆయన మరణించాలి, మరణంలోనికి ఆయన దూకాలి, మరణం యొక్క ముళ్ళును విరవాలి, మరణం నుండి జయించి మృత్యుంజడే పైకి లేవాలి. ఆ యొక్క ఫార్ములా మనకి ఇవ్వాలి. మరణాన్ని ఓడించినటువంటి ఫార్ములా మానవుడికి ఇస్తేనే మానవుడు మరణం నుండి జయించగలడు, లేకపోతే జయించలేడు. ఒక క్యాలిక్యులేటర్ ఒక వ్యక్తి కనిపెట్టాడండి. క్యాలిక్యులేటర్ కనిపెట్టాడు. కనిపెట్టక ముందు ఇటు ఒక 10 అక్షరాలు, ఇటు ఒక 10 అక్షరాలు ఇంటూ కొడితే ఎంతసేపు పడుతుంది చేయడానికి? చేయగలరా? కొంతమంది అసలు లెక్క తప్పు చేసేస్తారు. ఇప్పుడు ఇటు ఒక 10, ఇటు ఒక 10 పెట్టి ఇంటూ కొట్టి ఈక్వాలిటీ కొడితే ఎంతసేపట్లో వస్తుంది ఆన్సరు? 1 సెకండ్లో వస్తుంది. దేవుడు రక్షణను అంత సులువుగా చేశారు నీ కొరకు. నువ్వు ఏ భారము మోయక్కర్లా. నువ్వు 100 కిలోల భారాన్ని నువ్వు నీ మీద పెట్టరు దేవుడు. నిన్ను ఎడారుల్లో దిప్పరు, లేదా సముద్రాల్లో ఈత కొట్టించరు. ఒకే ఒక కార్యం నీ జీవితంలో జరిగితే నువ్వు నిత్య జీవానికి వారసుడువు అని చెప్పారు దేవుడు. నిన్ను ఉచితంగా నీతిమంతుడిగా నేను తీరుస్తాను అన్నారు దేవుడు. ఒకసారి రోమియోలకు రాసిన పత్రిక చూడండి. దేవుడు నీ దగ్గర ఏమైనా తీసుకుని నిన్ను నీతిమంతుడిగా తీరుస్తారో లేకపోతే ఉచితంగా తీరుస్తారో అక్కడ రాయబడి ఉంది చూడండి. మూడవ అధ్యాయము 22వ వచనం చూడండి. అది యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలమైనదై నమ్మువారందరికి కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఏ భేదమును లేదు. అందరును పాపం